నార్మల్ ఏమైందంటే బేసికల్లీ నిన్న కార్ బ్యాటరీ ఉన్న పలంగా ఆగిపోయిందనమాట. సో, సమ్‌వేర్ అరౌండ్ నైట్ ఇది 12:30 జరిగింది. సో, బేసికల్లీ ఇలా ఛార్జింగ్ పెట్టాల్సొచ్చింది. సో, నా బ్యాటరీ ఏమైందంటే కంప్లీట్‌గా డెడ్ అయిపోయింది. అంటే అసలింకా కార్ స్టార్ట్ అవ్వట్లేదు. స్ట్రక్ అయిపోయాను. సో, లక్కీలీ ఫస్ట్ మా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. ఇంక ఫ్రెండ్ వచ్చాడు. వారి కార్‌తో జంపర్ కేబుల్స్ పెట్టాము. అప్పుడైనా వర్క్ అవ్వలేదు. దాని తర్వాత ఏం చేసామంటే అక్కడ కార్ అక్కడ వదిలేసి గ్యాస్ స్టేషన్‌లో ఇంటికొచ్చేసాం. మళ్ళీ మిడ్‌నైట్ 1:00కి వేరే ఒక ఫ్రెండ్ కొత్త కార్ ఉంది వాడి దగ్గర. సో, ఎలాంట్రా. సో, ఆ ఎలాంట్రా కార్ తీసుకొనెళ్ళి మనమైతే జంప్ స్టార్ట్ చేసాం. జంప్ స్టార్ట్ చేయంగానే కార్ స్టార్ట్ అయిపోయింది. సో, ఎప్పుడంటే పీటర్‌బో సిటీ కాబట్టి అంత ఈజీగా అయిపోయింది నాకు. అదే గాని నేను గాని ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు హైవే మధ్యలో ఇలా బ్యాటరీ ఇష్యూ వచ్చి ఆగిపోతే, సో, నా దాంట్లో ఏదో ఫాల్ట్ బ్యాటరీ ఉంది. సో, 1 ఇయర్ బ్యాక్ బ్యాటరీ చేంజ్ చేసినా గానీ సేమ్ ఇష్యూ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే మనం కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా గానీ మనం కొత్త బ్యాటరీ చేంజ్ చేయబోతున్నాం పీటర్‌బోలో. సో, నేను పీటర్‌బోలో సెర్చ్ చేసిన వాళ్ళు సాటర్డే కూడా ఒక 5 స్టోర్స్ ఉన్నాయి. సో, అన్నిట్లో మంచి రేటింగ్ ఉన్న డీసెంట్ స్టోర్ ఒక చిన్న ఎస్పెషల్లీ బ్యాటరీస్ కోసమే స్పెషల్‌గా డిజైన్ ఉన్న స్టోర్‌కెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఎళ్లి బ్యాటరీ వాళ్ళు ఇన్‌స్టాల్ చేస్తారు. మనమే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఫ్రీగా చేస్తారన్నారు కాబట్టి వాళ్ళతోనే చేయించుకుందాం. లెట్స్ గో ఇంటూ వీడియో. అండ్ అలాగే యెస్టర్‌డే మనకి హెల్ప్ చేసిన కార్ అయితే ఇదే. సో, హ్యుండాయ్ ఎలాంట్రా. అలాగే ఈ కార్‌తో మనం జంప్ స్టార్ట్ చేసాం. సో, ఇప్పుడు కార్ స్టార్ట్ అవుద్దా అనేది ఇంకా క్వెషన్. ఎందుకంటే నైట్ ఆన్ చేసాం కదా. సో, ఫస్ట్ అయితే కార్ ఆన్ చేద్దాం. యాహ్! లైట్స్ ఆన్ అయిందంటే మోస్ట్ ప్రాబబ్లీ కార్ ఆన్ అయిద్ది అనుకుంటున్నాను. సో, ఎప్పటికైనా బ్యాటరీ ఇష్యూస్ చేంజ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే మనకి ఇష్యూస్ అరైవ్ అవ్వకుండా ఉంటాయి. చూసారా అలా సౌండ్ వస్తుంది చూసారా. సో, సౌండ్ వస్తుందంటే కొంచెం జర్క్ వస్తున్నట్టే. సో, మనం జంప్ స్టార్ట్ చేయగానే మనకి ఇంజన్ లైట్ కూడా పాప్ అయిపోయింది. సో, మనమైతే ఇప్పుడు బ్యాటరీ చేంజ్ చేద్దాం. ఎందుకంటే ప్రతిసారి అదే పనిగా రిస్క్ తీసుకోవడం అయితే నేనైతే రికమెండ్ చేయను కదా. సో, అందుకనే నేను ఏమైందంటే ఒక్కసారిగా ఈ బార్లో ఉన్న గ్రాఫ్లన్నీ ఒక్కసారిగా పాప్ అయినాయి. ఇంజన్ లైట్, పార్కింగ్ లైట్, అలాగే ఇంకా 4 ఉంటాయి సెన్సార్స్ అన్నీ పాప్ అయిపోయినాయి. సో, బ్యాటరీ ఇష్యూ ఉంటే సేమ్ అలాగే అయిపోయింది అనమాట కారు. సో, మనమైతే కార్ కొంచెం హీట్ అయ్యాక స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. నేనైతే ప్రజెంట్ చమాంగ్ అనే రోడ్ నుంచి వెళ్తున్నాను. ఇది బేసికలీ నాకు బాగా నచ్చిన రోడ్ అన్నమాట. చమాంగ్ అంటే బేసికలీ ఇదే రోడ్లో నేను ఒక 3 ఇయర్స్ ఉన్నాను కాబట్టి ఈ రోడ్స్ అన్నీ ఇంకా మ్యాప్స్ లేకుండా అలవాటు అయిపోయింది. ఒంగోలులో తిరుగుతుందో తెలియదు. ఒంగోలులో రూట్స్ గుర్తుండవు కానీ ఈ సిటీలో మాత్రం రూట్స్ అన్నీ మోస్ట్లీ గుర్తుంటాయి. సో, టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయింది కదా. ఎర్లీ మార్నింగ్ సమ్వేర్ బిట్వీన్ 8:30 అలా అవుతుంది. ఇంకా ఫాగ్ అంతా అంతే ఉంది. కానీ ఇవాళ సాటర్డే కదా. సో, రోడ్స్ మీద జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఇప్పుడు బ్యాటరీ మార్పించడానికి మనం వాటర్ స్ట్రీట్కి వెళ్తున్నాం. సో, ఈ వాటర్ స్ట్రీట్ ఈ చమాంగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎలా అయితే కర్నూలుకి వెళ్ళే సైడ్ కర్నూలు రోడ్ అంటారు, ఇది కూడా చమాంగ్ అనే లేక్కి వెళ్ళే దారి కాబట్టి దీన్ని చమాంగ్ రోడ్ అంటారు. అలాగే ప్రతి సిటీలో ఉన్నట్టే వాటర్ పక్కన ఉంది కాబట్టి వాటర్ స్ట్రీట్ కొత్త కొత్త పేర్లు పెట్టరు కాబట్టి ఇంకా అయ్యే పేర్లు పెట్టి ఉంటారు. స్టోర్స్ కూడా అన్నీ ఎర్లీ మార్నింగ్ 9 o'clock మనకి స్టోర్స్ కూడా ఎక్కడ అసలు ఓపెన్గా అన్ని స్టోర్స్ క్లోజ్లోనే ఉంటాయి. ఇలాంటి మార్నింగ్ టైమ్స్ ఇలా ప్రశాంతంగా ఉంటుంది డ్రైవ్ అంతా. అలాగే ఇలా స్ట్రైట్ రోడ్ నుంచి వెళ్ళే కంటే నాకు గల్లీలో నుంచి వెళ్ళడం బాగా ఇష్టం. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ దగ్గర మనం ప్రతిసారి ఆగాల్సి వస్తుంది. అక్కడ రెడ్ లైట్ పడింది కదా. సో, ఇదైతే మనకి షార్ట్ కట్. చిన్నగా సమ్మర్ నుంచి ఫాల్ రావడం స్టార్ట్ అయింది. ఫాల్ అంటే ట్రీస్కి ఉండే లీవ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కింద పడిపోతూ ఉంటాయి, రాలిపోతుంటాయి. ఆల్రెడీ కొన్ని ట్రీస్కి అయితే రాలిపోతున్నాయి. సో, ఇది ఫేజ్ 1. సెకండ్ ఫేజ్లో మొత్తానికి కలర్స్ మారిపోతాయి. గ్రీన్ అంతా మనకి ఎల్లో కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ వస్తాయి. సో, ఫుల్లీ అప్పుడు కూడా మనం ఆ లీవ్స్ మొత్తాన్ని చూడొచ్చు. మనమైతే ఆల్మోస్ట్ వాటర్ స్ట్రీట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఈ సిటీ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏది కావాలన్నా వితిన్ 5-6 kilometers రేంజ్లో ఉంది. సో, నిన్నైతే చాలా పెద్ద స్టంట్ జరిగింది. అసలు కార్ ఆగిపోయి మొత్తం సెన్సార్లు వచ్చేసినాయి. సో, లక్కీలీ మా రూమ్లో వాడిది కొత్త కార్ కాబట్టి వాడి కార్ బ్యాటరీ సరిపోయినాయి. కాకపోతే ఇట్స్ హారబుల్ ఎక్స్పీరియన్స్. కార్ మొత్తాన్ని మనం అక్కడ వదిలేసి రావాలి కదా. సో, నేనైతే ఎప్పుడు రిస్క్ చేయలేదు. సో, అందుకే నైట్ మళ్ళీ ఇంకొక ట్రై ఇచ్చాము. సో, మేబీ ఫస్ట్ ఒక ఫ్రెండ్ కార్ నుంచి ట్రై చేసాం. ఆ కార్ నుంచి ట్రై చేసినప్పుడు ఏమైందంటే బ్యాటరీస్ అసలు కార్ ఛార్జ్ కాలేదు. సో, నా బ్యాటరీ ఏమైందంటే కంప్లీట్గా డెడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో మనం అడుగుతాం, బేసికల్లీ వెళ్ళి చెప్తాను ఇది పరిస్థితి, ఈ బ్యాటరీ ఏమైనా రిపేర్ చేయగలరా. యూజువల్లీ బ్యాటరీస్ అనేవి 3 years 4 years లాంగ్ టర్మ్ ఉంటాయి. 1 yearలో పాడైపోవు. సో, దానికి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బేసికల్లీ నేను మిస్టర్ లూబ్లో మార్పించాను, అయినా కానీ ఇష్యూ వచ్చింది. బట్ దట్స్ ఫైన్. సో, నాకు ఇది వాటర్ షీట్లో ఉండిద్దని తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో తెలీదు. నేనైతే మ్యాప్స్ పెట్టలేదు కాబట్టి కొంచెం ముందుకెళ్ళేసి వాటర్ షీట్లో టర్న్ అవుదాం.
సో వాళ్ళు కానీ తప్పకుండా చేంజ్ చేయాలి అంటే నేనైతే మైండ్లో చేంజ్ చేయాలనే ఉంది. ఎందుకంటే ఈ బ్యాటరీ ఇష్యూ చాలా రోజుల నుంచి ఉంది. నేను ప్రతిసారి స్టార్ట్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఒకవేళ ఆగిపోతే పరిస్థితి అని చెప్పేసి. సో ఆ ఆలోచన రాకుండా కన్నా $300 స్పెండ్ చేయడం ఈజ్ వర్త్ ఇట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనమైతే ఈ గల్లీ కనిపిస్తే ఆ గల్లీలో తిరిగేద్దాం లెఫ్ట్, ఎందుకంటే ఆ వాటర్ షీట్లో ఉంటుంది. చిన్న స్టోర్ బేసికలీ. వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే ఓన్లీ బ్యాటరీస్ చూస్తారు. నేను కింద కాల్ చేసి అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు, చిన్న స్టోర్ కాబట్టి. నేను అడిగాను కాల్ చేసి ఇది కార్ మోడల్ చెప్తే వాళ్ళు మన కోసం బ్యాటరీ సెట్ చేసి పెడతారు. సో నేనైతే ఇందాక కాల్ చేశాక వాళ్ళైతే రమ్మని చెప్పారు. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ స్టోర్ ఎక్కడ ఉందని, లెఫ్టా రైటా అని. సో వాటర్ స్ట్రీట్ కాబట్టి వాటర్ స్ట్రీట్లోనే ఉంటుంది. సో ఇవన్నీ వన్ వే, అంటే వెళ్ళే వాళ్ళందరూ అటు సైడ్ నుంచి వెళ్తారు. ఇదంతా వన్ వే ప్రెజెంట్ కాబట్టి మనం రాంగ్గా వెళ్ళలేం. సో ఇక్కడ చూస్తూ ఉండాలి. ఎక్కడ ఉండేది నాకైతే కనిపించింది బ్యాటరీ, పీటర్బో బ్యాటరీ అని. సో మనం అయితే వెళ్ళి చూద్దాం. లాన్ మోటార్ బ్యాటరీ. సో మనమైతే కార్ పార్క్ చేసి ఫస్ట్ అడగొద్దాం. సో నేనైతే మొత్తం మాట్లాడేసి ఒకవేళ మార్పిచ్చిన తర్వాత ఏమైందో మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఓపెన్ అయ్యింది. సో వీరైతే ఫ్రీగా మారుస్తారు. సో లెట్స్ గో అండ్ కమ్ బ్యాక్. టెస్ట్ ఇన్ ద కార్ రైట్ నౌ. సో బేసికలీ రాంగ్ బ్యాటరీ ప్లేస్ అయిందని చెప్పారు. సో మనమైతే అప్డేట్స్ ఇంకా చూద్దాం. అండ్ ఇప్పుడైతే మనం అక్కడ నుంచి బ్యాటరీని తీస్తారు, బ్యాటరీ అక్కడ ప్లేస్ చేస్తారు. ఈ ప్రాబ్లం ఏంటంటే బేసికలీ ఇది రాంగ్ బ్యాటరీ. అంటే ఈ కార్కి సంబంధించిన బ్యాటరీ కాకుండా ఇది కొంచెం చీప్ క్వాలిటీ బ్యాటరీ అనమాట. వాళ్ళకి తెలియకుండా మిస్టర్ లూబో వేశారు. సో మనమైతే కొంచెం ప్రీమియం బ్యాటరీకి అప్గ్రేడ్ చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి అయితే ప్రాబ్లమ్స్ రావని అనుకుంటున్నాం. ఇది మార్చిన తర్వాత డ్రైవ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. జస్ట్ ఒక 5 minutesలో మార్చేయచ్చు. జస్ట్ ఇక టెర్మినల్ ఛార్జెస్ తీసి ఒక చిన్న ఉంటుంది 10mm 13mm, అది ఏం కానీ ఇంట్లో మార్చుకోవచ్చు. కానీ నేనైతే వీళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి, ఫ్రీగా మారుస్తానని చెప్పి వచ్చేసాను ఇక్కడికి. అండ్ అలాగే మన బ్యాటరీ అయితే 5 minutesలో రీప్లేస్ చేశారు. మనకి కాస్ట్ వచ్చేసి టోటల్ $323.12 పడింది విత్ 3 years ఆఫ్ వారంటీ. సో ఇన్ని డేస్ కార్ రాంగ్ బ్యాటరీతో మనం డ్రైవ్ చేసాం అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ మిస్టర్ లూబ్. సో వాళ్ళు ఏదో జస్ట్ ర్యాండమ్ బ్యాటరీ వేశారు. సో ఇదైతే ఫుల్లీ ఈ కార్కి రిలేటెడ్ అయిన బ్యాటరీ విత్ ఆల్. మనం ఎప్పుడైనా బ్యాటరీ చేంజ్ చేసిన తర్వాత మన కార్లో ఏమొస్తాయంటే నార్మల్గా నోటిఫికేషన్స్ వస్తాయి, అంటే సెన్సార్స్ మొత్తం. సో ఈ కార్లో ఎన్ని సెన్సార్స్ వస్తాయని నేను చూపిస్తాను. ఇష్యూ ఫస్ట్ స్టెబిలైజేషన్ కంట్రోల్ మాల్ ఫంక్షన్, నెక్స్ట్ హోల్డ్ అసిస్ట్ అన్అవైలబుల్, ఆడి ప్రీ సెన్సర్ మాల్ ఫంక్షన్, నెక్స్ట్ స్టీరింగ్ మాల్ ఫంక్షన్, యూ కెన్ కంటిన్యూ డ్రైవింగ్, నెక్స్ట్ స్టార్ట్ సిస్టమ్ మాల్ ఫంక్షన్, ఇన్స్పెక్షన్ డ్యూ. సో మనం బ్యాటరీ ఇప్పుడు మార్చిన తర్వాత మనం ఇవన్నీ మన కంప్యూటర్స్లో చేంజ్ చేయాలి. సో వన్స్ కంప్యూటర్లో చేంజ్ చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్.